మెగా డిఎస్సి 2025పై వైసీపీ పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది ఆ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుపుతోంది. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న స్పందించారు. డిఎస్సి అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ వివరణ ఇప్పిస్తానని ప్రకటించారు. వైసీపీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఆయనతో పూర్తిగా వివరణ ఇప్పించి సంతృప్తి చెందకపోతే ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని చెప్పుకొచ్చారు. అయితే ముందుగా అసెంబ్లీకి హాజరు కావాలని జగన్తో పాటు ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కోరారు. సభకు వస్తే దీనిపై పూర్తిగా అనుమానాలను నివృత్తి చేసేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మెగా డిఎస్సి 2025లో భారీగా అక్రమాలు జరిగాయని కోర్టులో పిటిషన్లు వేస్తోంది, కానీ ఆధారాలు చూపించలేకపోతోంది. అనుమానాలు మాత్రమే హైలైట్ చేస్తూ రోజువారీ ఆందోళన కార్యక్రమాలు జరుపుతోంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జగన్కి బంపర్ ఆఫర్ ఇచ్చారు స్పీకర్ అయ్యన్న. సభకు వస్తే ఖచ్చితంగా దీనిపై చర్చిద్దామని, ప్రత్యేక సమయం ఇచ్చి విద్యాశాఖ మంత్రి లోకేష్తో వివరణ ఇప్పించే ప్రయత్నం మాత్రమే కాదు, హామీ ఇస్తున్నానని సభకు హాజరు కావాలని అయ్యన్న కోరారు. పలువురు డిఎస్సి 2025 ఉపాధ్యాయులు అయ్యన్న పాత్రుడు కలిశారు. ఈ సందర్భంలో అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారు. మెగా డిఎస్సి 2025లో అక్రమాలు జరగలేదని తేల్చేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలే అని కొట్టిపారేశారు. తాను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని, గతంలో మాదిరిగా అయ్యన్న అయి ఉంటే అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ సర్దుకుని జగన్తో పాటు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక సూచన చేశారు. సభకొస్తే తగినంత సమయం కేటాయించి డిఎస్సి 2025పై చర్చిద్దామని కూడా ఆఫర్ ఇచ్చారు. మరి జగన్ రెడ్డి ఆఫర్ని సమర్థిస్తారా, తిరస్కరిస్తారా చూడాలి.